ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇది కొంత సమయం తీసుకున్నా కూడా చాలా అవసరం ఉన్న సబ్జెక్ట్ ఇది. తెలంగాణ ప్రజలు ఆలోచింపజేస్తున్న విషయం ఇది. కాగ్ వరుస రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి ఆన్ కాళేశ్వరం ఇష్యూ మీద. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ స్థాయి అవినీతి జరిగిందన్నది లెక్కలతో సహా డీటెయిల్డ్గా కాగ్ బయట పెడతా ఉన్నది. ఒక్కసారి చూడండి, దిశతో స్టార్ట్ చేసి మనం వెలుగులోకి వెళ్దాం. ఈ వార్త: కాళేశ్వరంలో కరప్షన్ వాస్తవమే, కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల అనుచిత లాభాలు, మోటార్ పంపుల సరఫరాలో అక్రమాలు జరిగినాయి, వాస్తవ ధర కన్నా 327% ఎక్కువ పేమెంట్ అట. అర్థమవుతుందా? 10 రూపాయలకి ఒకటి ఏదైనా వస్తువు వాస్తవ ధర అయితే 327 రెట్లు ఎక్కువ. 2%, 3%, 10%, 30% కూడా కాదు, 300% ఆ పైనట. ఒక్కసారి ఇది నేను చెప్తున్న మాట కాదు, అపోజిషన్ పార్టీ చెప్తున్న మాట కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్తున్న మాట, కాగ్ చెప్తున్న విషయం ఇది. మార్కెట్తో సంబంధం లేకుండా ధరలు ఫిక్స్ చేసిరు. ఒక్కో మెగావాట్కు 60 లక్షల ఒప్పందం. నిర్మాణ సంస్థకు మాత్రం 2,57,00,000 చొప్పున చెల్లింపు. 4 ప్యాకేజీల వివరాలు ఇచ్చిన నాటి ప్రభుత్వం మరో 17 ప్యాకేజీల వివరాలు ఇవ్వాలని అప్పటి సర్కార్. ప్రాజెక్టు అవకతవకలను ఎత్తి చూపిన కాగ్. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపించిందని కాగ్ తన ముసాయిదా నివేదికలో వెల్లడించింది. కాంట్రాక్టర్లు అడిగినప్పుడల్లా ప్రభుత్వం ఒప్పందాల్లో మార్పులు చేస్తూ వారికి వేల కోట్ల లాభాలు దక్కేలా వ్యవహరించిందని కాగ్ ఆరోపించింది. రీడిజైనింగ్ మొదలుకొని పేమెంట్స్ వరకు ఏ దశలో ఎంత అవినీతి జరిగిందో, సర్కారు ఖజానాపై ఎంత భారం పడిందనే విషయాలతో పాటు భవిష్యత్తులో దాని తీవ్రత ఎలా ఉంటుందో అని వివరించింది. ఒక్కసారి చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు సిరులు కురిపించిందని కాగ్ తన ముసాయిదా నివేదికలో వెల్లడించింది. అయితే ఇక్కడ లిఫ్టింగ్ మోటారు పంపుల్లో ఈ ప్రాజెక్టులోని మొత్తం 21 ప్యాకేజీల్లో ప్రభుత్వం 4 ప్యాకేజీల వివరాలు మాత్రమే అందించింది. ఇందులో నీటిని ఎత్తిపోయడానికి వాడే లిఫ్టింగ్ అంటే మోటార్లు, ఇప్పుడు నీటిని ఎత్తిపోయాలంటే మోటార్లు కావాలి కదా, ఆ మోటారు పంపులకు ప్రభుత్వం వేసిన అంచనా విలువ 7,212 కోట్లు. అయితే వాటిని సరఫరా చేసిన BHELకు చెల్లింపు చేసింది మాత్రం 1,686 కోట్లు మాత్రమే. అంచనా వేసింది 7,211 కోట్లు, ఇంత అవుతుందని అనుకున్నారు. కానీ BHELకు చెల్లించింది ఎంత? 1,686 కోట్లు మాత్రమే. మిగిలిన 5,526 కోట్లను కాంట్రాక్టర్ల అనుచిత లాభాల కోసం పేమెంట్స్ చేసినట్లు కాగ్ పేర్కొన్నది. అంటే ఈ ఒక్క అంశంలోనే సుమారు 327% మేర కాంట్రాక్టర్లకు లాభాలు కలిగేలా ప్రభుత్వం సహకరించింది. నేను అనుకోవడం ఈ 4 ప్యాకేజీలకు సంబంధించిన విషయం కూడా ఐ థింక్ కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్టింగ్లోనే 2020 అనుకుంటా, నాగం జనార్దన్ రెడ్డి గారు RTI ద్వారా సేకరించిన సమాచారం ఇది. మీకు గుర్తుండే ఉంటుంది, నాకు దగ్గర పేపర్ కట్టింగ్ లేదు. ఆనాడు వెలుగు పేపర్ ఒకటి రాసింది బ్యానర్ ఐటమ్గా. ఎవడు పట్టించుకోలే, ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా పట్టించుకోలే, ఎందుకంటే అప్పటికి వీళ్ళకి మెగాకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. బీజేపీ అసలే పట్టించుకోలేదు, ఎందుకంటే మొత్తం కాళేశ్వరం ATM అని ఒకవైపు చెప్పుడు, ఆ ATMలో పైసలు పెట్టుడు కూడా బీజేపీ పని. అందుకే అందరూ దొంగలే ఆనాడు. అందుకే ఎవడు సపోర్ట్ చేయలే, ఎవడు దీని మీద రోడ్డు ఎక్కలే. 327% కమిషన్ అంటే ఒకసారి ఆలోచించండి, ఇది ప్రభుత్వమా? వాడు ఏం చేసిండు? టోటల్ ఈ ప్రాజెక్ట్ యొక్క 90% కాంట్రాక్ట్ అంతా మెగా కృష్ణారెడ్డిదే. ఇవాళ ఒక్కడి నోటి నుంచి అయినా మెగా పేరు వస్తున్నదా? ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అపోజిషన్లో ఉన్న పార్టీలు కానీ మెగా కృష్ణారెడ్డి పేరుని ఉచ్చరించే ధైర్యం, దమ్ము వీళ్ళకున్నదా? ఇంకా 17 ప్యాకేజీలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఆ గణాంకాలు వెలుగులోకి రాలేదు. అప్పటి ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి ఇచ్చిన లెక్కల ఆధారంగా ప్రాజెక్టు ఖర్చు ఎస్టిమేట్లు, కాంట్రాక్ట్ ఒప్పందాలు తయారు చేసినట్లు కాగ్ పేర్కొన్నది. ఎవరు? పెంటారెడ్డి ఇచ్చిండట. పెంటారెడ్డి మనం లాస్ట్ ఇంటర్వ్యూ చేసినాం, ఆయన నాకేం సంబంధం లేదు, సివిల్ వర్క్స్ నేనేం చేయలేను అని ఆయన చేతులు ఎత్తేసాడు. కాగ్ లెక్కల ప్రకారం మొత్తం 21 ప్యాకేజీల మోటారు పంపు సెట్లు 8,228 మెగావాట్ల విలువ 18,936 కోట్లు. అంటే మొత్తం 21 ప్యాకేజీకి సంబంధించిన మోటార్లు. 4 ప్యాకేజీల్లోనే 5,526 కోట్ల మేర అవకతవకలు జరిగి కాంట్రాక్టర్లకు లాభం చేకూరితే మొత్తం 21 ప్యాకేజీల్లో ఆ ఫార్ములా ప్రకారమే, అంటే టోటల్ 21 ప్యాకేజెస్లో మోటార్లు కావాలి. ఆల్రెడీ 4 ప్యాకేజీల్లోనే 327% కరప్షన్ జరిగింది.
ఇదే 327% మొత్తం 21 ప్యాకేజీల్లో ఉన్న మోటార్లకు లెక్కేస్తే దాదాపు 14,501 కోట్లు అక్రమంగా కాంట్రాక్టర్లకు చేరి వాస్తవ ఖర్చు 4,435 కోట్లుగానే తేలనున్నది. అంటే ఇక్కడ దగ్గర 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. ఎస్టిమేషన్స్ ఎలా? ప్రాజెక్టు పనులకు టెండర్లను పిలిచే ముందు ఖర్చుకు సంబంధించి అంచనాలు తయారు చేయడం ఆనవాయితీ. ఇందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ప్రచురించే స్టాండర్డ్ SOR అంటే షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ఆధారంగా ఈ అంచనాలు రూపొందుతాయి. కొన్ని వస్తువుల ధరల వివరాలు లభ్యం కానప్పుడు మార్కెట్ నుంచి సేకరించడం ఒక పద్ధతిగానే కొనసాగుతున్నది. మోటార్లు, పంపుల ధరలు ఈ జాబితాలో లేనందున మార్కెట్ నుంచి వివరాలు సేకరించి ఫిక్స్ చేయడం అనివార్యం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత ప్రాజెక్టుకు పంపులను సరఫరా చేసిన BHEL విషయంలో అప్పటి ప్రభుత్వం కొటేషన్ ద్వారా వీటిని సేకరించింది. కానీ ఇప్పుడు కాళేశ్వరం విషయంలో మాత్రం BHEL నుంచి సేకరించలేదని కాగ్ తన నివేదికలో పేర్కొన్నది. ఎక్కడి నుంచి వివరాలు సేకరించి పంపుల ధరలను ఫిక్స్ చేసిందనే దానికి ప్రభుత్వం నుంచి కాగ్కు వివరణ అందలేదు. అప్పటి సాగునీటి సలహాదారు వేసిన అంచనాలతోనే ప్రభుత్వం ఎస్టిమేట్లను ఫైనల్ చేసిందని, టెండర్ల ఖరారు కూడా అదే తీరులో జరిగిందని, పారదర్శక పద్ధతి అమలు కాలేదని వివరించింది. నిర్దిష్ట విధానం లేకపోవడం, నిబంధనల ఉల్లంఘనతోనే కాంట్రాక్టర్లకు భారీగా అక్రమ చెల్లింపులు జరిగాయని నివేదికలో కాగ్ వ్యాఖ్యానించింది. కామన్ ఎక్విప్మెంట్ పేరుతో మోటారు పంపు సెట్లతో పాటు పవర్ హౌజుల్లో వాడే EOT క్రేన్లు, మొబైల్ క్రేన్లు, జనరేటర్లు, బ్యాటరీలు, స్విచ్ గేర్ బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు, ఎర్తింగ్ మెటీరియల్ తదితర విషయాల్లో కూడా భారీ అవకతవకలు జరిగినట్లుగా వెల్లడించింది. ఇట్లా చాలా డీటెయిల్డ్గా కాగ్ తన నివేదికని బయటపెట్టింది. ఇది ఈ 4 ప్యాకేజీల వివరాలు 2020లో నాగం జనార్దన్ రెడ్డి RTI ద్వారా సేకరించిన సమాచారంతో బయటపెట్టిండు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు, మరి ఆయన కూడా అంటిముట్టున్నట్టుగానే ఉన్నట్టున్నారు. ఒక్కో మెగావాట్కు 60 లక్షలు BHELకు కాంట్రాక్టర్ మోటారు పంపులకు చెల్లిస్తే ప్రభుత్వం మాత్రం నిర్మాణ సంస్థకు 257 లక్షల చొప్పున చెల్లించినట్లు కాగ్ నివేదికలో వెల్లడైంది. ఎంత ఘోరం అండి ఇది! ఒక్కసారి ఆలోచించండి. పెరిగిన అంచనా వ్యయం. రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కేంద్ర జల సంఘానికి సమర్పించిన DPR ప్రకారంగా మొత్తం అంచనా వ్యయం 63,857 కోట్లయితే ఆ తర్వాత అది సవరించిన అంచనాగా మారి 81,911 కోట్లకు చేరింది. వివిధ కార్పొరేషన్ల నుంచి కాళేశ్వరం కోసం కుదిరిన రుణ ఒప్పందం విలువ 87,449 కోట్లు అంటే అప్పు. ఇందులో 2022 మార్చి నాటికే 86,788 కోట్ల రూపాయలు ఖర్చయిపోయింది. ప్రభుత్వ ప్రొజెక్షన్ ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికి కాళేశ్వరం ఖర్చు 1,49,317 కోట్లకు చేరుకోబోతున్నట్లు కాగ్ గుర్తు చేసింది. మొత్తం అంటే ఇప్పుడు ఇది 2 TMCలు ప్లస్ అదనపు TMC కలిపి మొత్తం 18,26,000 ఎకరాల కొత్త ఆయకట్టును కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నా మార్చి 2022 నాటికైనా 86,788 కోట్ల ఖర్చుతో కేవలం 40,000 ఎకరాలు మాత్రమే సాధ్యమైందని వివరించిందట. ఇక లెక్కేస్తే ఈయన పెట్టిన ఖర్చుకి ఆ పారిన నీళ్ళకి లెక్కేస్తే ఒక ఎకరం బారడానికి 1,00,000 రూపాయలు అవుతుంది. ఇది మన కాళేశ్వరం భాగవతం. ఇప్పుడు మనమేమంటున్నాం, ఇప్పుడు ఇందులో అవినీతి జరిగింది అన్నది అందరూ ఒప్పుకుంటున్నారు కదా. కాంగ్రెస్ ఒప్పుకుంటున్నది, అదే ఎజెండాతో ప్రచారం చేసి మేము కక్కిస్తామని అధికారంలోకి వచ్చింది. బీజేపీ ఒప్పుకుంటున్నది, కాళేశ్వరం ATM ఇది అట్లా ఇట్లా అని వాళ్ళు అన్నారు. అందరూ ఒప్పుకుంటున్నారు, జనానికి అందరికి కూడా తెలుసు. ఇప్పుడు జరగాల్సింది ఏంది? జరగాల్సింది జరిగే పద్ధతిలో జరుగుతున్నదా లేదా అన్నది మనం ఇప్పుడు ఆలోచించాలి. కేసీఆర్ దొరికిపోయిన అడ్డంగా కాగే చెప్తున్నది చాలా క్లియర్గా. మరి ఇప్పుడు ఏం చేస్తుంది ఇప్పుడున్న గవర్నమెంట్? మరి ఇప్పుడున్న గవర్నమెంటు మెగా కృష్ణారెడ్డి పేరెత్తకుండా మెగా కృష్ణారెడ్డిని కాపాడాలనే దాంట్లో భాగంగా రేపు పొద్దున ఎలక్షన్స్ ఉన్నాయి మనకు ఉపయోగపడతాడు అని ఇంకోటి అనుకొని మీరు కాపాడే ప్రయత్నం కనుక చేస్తే అది కేసీఆర్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఆ అన్నారం ఈ మేడిగడ్డ బరాజులు అవి మళ్ళీ కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక వైపున అది నడిచే అవకాశం లేదని ఆయన వేస్ట్ ప్రాజెక్ట్, పనికిమాలిన ప్రాజెక్ట్ అని అందరూ నెత్తినోరు మొత్తుకొని రిపోర్ట్ నివేదికలు ఇస్తూ ఉంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి రిటైర్డ్ అధికారుల దగ్గర నుంచి వీళ్ళందరూ చెప్తా ఉంటే ఎక్స్పర్ట్స్ మళ్ళీ దాంట్లో పోయి ఎలిపెడతా ఉన్నారు. అంటే ఎవరిని ఇది చేయడానికి? మళ్ళీ మీరేమంటున్నారు? మొత్తం విజిలెన్స్ ఎంక్వైరీ అని మేడిగడ్డ మీదనే ఎంక్వైరీ అంటున్నారు. మరి మొత్తం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ ఎందుకు చేయాలంటే సమాధానం లేదు. ఎవడైతే రిటైర్ అయ్యి మొత్తం వ్యవస్థకు కారణమైన ఈ నాశనానికి, విధ్వంసానికి కారణమైందో అదే ఆఫీసర్లను పెట్టుకొని నీటిపారుదల శాఖ మంత్రి రివ్యూ చేస్తాడు.
మీరు మెగాని కాపాడే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ని కాపాడుతున్నారన్నది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఇదే ప్రక్రియను మేము ఇట్లనే కంటిన్యూ చేస్తామనంటే కేసీఆర్కి ఏ గతి అయితే పట్టిందో మీకు అదే గతి పడుతుంది. మీరు తీసుకున్న బొందలో మీరే పడతారు. ఇది తెలంగాణ సమాజం గమనిస్తున్నదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మేము మిమ్మల్ని లైన్లో పెట్టడానికి మాట్లాడుతున్న మాటలే. ఇదేదో మమ్మల్ని తిట్టుడు స్టార్ట్ చేసిర్రు ఇంకోటి అనుకుంటే పొరపాటు. అందుకే నేను అన్న కదా, మొన్ననే చెప్పిన నేను, అందరూ దొంగలే ఉన్నారు ఇందులో అని. వీళ్ళు బీజేపీ వాళ్ళు కాళేశ్వరం ఏటీఎం అంటారు, ఏటీఎంలో పైసలు పెట్టింది ఇల్లే. ఆర్ఈసీ పిఎఫ్సి నుంచి దాదాపు 50,000 కోట్ల అప్పు 11% ఇంట్రెస్ట్కి ఇచ్చినారు వాళ్ళు. ఎలాంటి డిపిఆర్ లేని ప్రాజెక్టుకి, ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టుకి. ఇప్పుడు ఏమనాలా? మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ అని అంటే మేడిగడ్డ మీద కాదు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేయండి. కాగిస్తున్న రిపోర్ట్స్ని పరిగణలోకి తీసుకోండి. ఫస్ట్ ఆ దొంగలని పక్కన పెట్టుకొని రివ్యూ చేసేది ఏందయ్యా? మురళీధర్ రావు అనే ఉంటాడు, మిగతా వాళ్ళు హరిరామ్ అనే ఉంటాడు, మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని రివ్యూ చేస్తాడు. ఏం రివ్యూ చేస్తారు మీరు? సో ఇది మనం పొలిటికల్ యాంగిల్లోనే మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒకవైపున తెలంగాణ ప్రజలకి జరిగిన నష్టం, భారీ నష్టం, జనరేషన్ దీనివల్ల నష్టపోయింది. దానికి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏ రాజకీయ దురుద్దేశాలతో వీళ్ళు ఆ రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు అన్నది కూడా మనం ఎక్స్పోజ్ చేయాల్సిందే, వాళ్ళని దారిలో పెట్టాల్సిందే. మేము కోరుకుంటున్నాం మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉండాలి, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినారు కాబట్టి. సో మరి మీ 5 సంవత్సరాలుగా మిమ్మల్ని లైన్లో పెట్టకపోతే మీరు ఆగేటట్టే లేరు కదా. మాకు రేపు పొద్దున ఎంపీ ఎలక్షన్లో మెగా కిసాన్ డబ్బులు ఇచ్చడనో ఇంకోటనో ట్రాక్ తప్పితే నష్టం జరిగేది జనానికి, మీకు కూడా నష్టం జరుగుతుంది. సో ఇదే వార్త ఇగో వెలుగులో కూడా కనబడుతున్నది చూడండి. ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం ఉత్త దండగ, ఆ ప్రాజెక్టు పేరుతో 2,000 కోట్ల ప్రజాధనం నీళ్లపాలు, గత ప్రభుత్వ తప్పిదాలు లేవనెత్తిన కాగ్. శ్రీరామ్ సాగర్ మొత్తం ఆయకట్టులో 66% ఎల్ఎండి కిందనే ఉండగా రివర్స్ పంపింగ్ దేనికి? రివర్స్ పంపింగ్ ఆలోచనే కరెక్ట్ కాదు. కాళేశ్వరంలో అడుగడుగున నిధుల దుర్వినియోగం, అక్రమాలు జరిగాయని వెల్లడి. కాళేశ్వరంలో టెండర్లు లేకుండానే 30,000 కోట్ల పనులట. ఒకే సంస్థ కట్టబెట్టడం పైన విజిలెన్స్ ఫోకస్. 3వ టీఎంసీ పనుల్లో భారీగా అక్రమాలు, త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్ట్. ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీఇంజనీరింగ్ చేయడం ద్వారా 767 కోట్లు వేస్ట్ చేశారు. ఇట్లా ఒక్కొక్క దాని గురించి వాళ్ళు చాలా క్లియర్గా రాసుకుంటూ వచ్చారు. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో వరదలకు సీసీ బ్లాకులు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోయి 189 కోట్ల నష్టం వాటిల్లింది. వాటి రిపేర్లకు మళ్ళీ 476 కోట్లు ఖర్చు పెట్టారు. అన్నిట్లో అక్రమాలు జరిగినాయి. పెంటారెడ్డి చేసిన ఎలక్ట్రికల్ దీంట్లో కూడా అక్రమాలు జరిగినాయని చెప్తున్నారు. ఇది చాలా కీలకమైన అంశము. రాష్ట్ర ప్రభుత్వం కనుక దీని మీద ఫోకస్ చేసి, ఇప్పుడున్న ప్రభుత్వం ఫోకస్ చేసి ఈ చర్యలు తీసుకోకపోతే మాత్రం ఎవ్వడు మిమ్మల్ని క్షమించాడు. రేపొద్దున కేసీఆర్ ఏమంటాడు? ఇప్పుడు మీరు ఇదే పని చేసుకుంటూ పోతే కేసీఆర్ ఏమంటాడు? మేము చేసిన దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, ఇంకెక్కడ అవినీతే అంటారు. ఇప్పుడు దానికి ఏం ముఖం పెట్టుకుని ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మీరు ఆడ అన్నారము, ఈ మేడిగడ్డని మీరు ఏదో రిపేర్ చేసే ప్రయత్నం చేస్తుంటే అది మంచిది కాబట్టే రిపేర్ చేస్తున్నారని అంటాడు కేసీఆర్. రేపు ఏం సమాధానం చెప్తారు ప్రజలకు మీరు?